ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలను కాపాడుకునేందుకు రైతులు విశ్వ ప్రయత్నం చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. పంట చేతికందే సమయానికి అతివృష్టి, అనావృష్టి కారణంగా చేతికందకుండా పోతుంది. రైతులకు ఎటు చూసినా కష్టాలు, నష్టాలు తప్పడం లేదు. 10 ఏళ్ల కాలం నుంచి ఇదే పరిస్థితి నెలకొనడం వల్ల కనీసం పెట్టుబడులు దక్కని పరిస్థితి. ఈ ఏడు వర్షాల లేమి కారణంగా వేరుశెనగతో పాటు కంది పంట రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. గత ఏడాది కంది పంట వేసిన రైతులు నష్టపోయారు. ఈ ఏడాది తమను గట్టెక్కిస్తాయన్న కొండంత ఆశతో మెట్ట భూమిలో కంది పంటను సాగు చేయగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో పాటు చీడపీడలు వెంటాడడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలో రైతులు అధిక శాతం మంది వర్షాలను నమ్ముకొని పంటలు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్లో వర్షాధారం కింద మెట్టలో అంతర ప్రధాన పంటగా వర్షాధారం కింద 70,000 హెక్టార్లలో కంది మాత్రమే సాగు చేశారు. ఈ ఏడు సాగు చేసిన వేరుశెనగ పంట రైతులను నెట్టేట ముంచింది. అంతర ప్రధాన పంటగా సాగు చేసిన కందికి ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో దిగుబడి తగ్గింది. పంట చేతికందుతుందన్న ఆశించిన రైతుకు నిరాశే మిగిలింది. పోతాకాతా దశలో వర్షాలు కురవకపోవడం, వాతావరణంలో మార్పుల కారణంగా గింజలకు చీడపీడలు ఆశించడంతో పంట పూర్తిగా దెబ్బతింది. దిగుబడి బాగా తగ్గే పరిస్థితి కనిపిస్తుందని రైతులు వాపోతున్నారు. ఎకరాకు సేద్యం ఖర్చులతో పాటు విత్తనాలు, పిచికారీ మందులకు 22,000 వరకు వెచ్చించామని అంటున్నారు.